కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. ఫీజు రియంబర్స్ బకాయిలను ఆయా కాలేజీలకు చెల్లించకుండా చేతులు ఎత్తేయడంతో పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక పరీక్షలు రాయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఇవన్నీ కూటమి పార్టీలకు కనిపించవు. అందుకే ఈ గుడ్డి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 12న జరిగే ఫీజు పోరును విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా అంటూ బద్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. బద్వేల్ పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ వద్ద పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఫీజు పోరుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యం చేయడం వల్ల వారు చదువులు ఆపాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ కూడా వాలంటీర్లు అయ్యా మాకు 10,000 వస్తుందని చెప్పి ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా ఏ విధంగా మోసపోయారో. కనీసం ఆ 3,000 అన్న వాలంటీర్లకు ఇచ్చే 5,000 ఉంది, ఇప్పుడు 3,000 ఈ వృద్ధులు ఇచ్చే వాళ్ళ మరి దాదాపు 40 లక్షల మంది 50 లక్షల మంది ఉన్నారు. ముందు ఆ 2,60,000 మంది కన్నా ఇస్తే చంద్రబాబుకు కనీసం 1-2% అన్న ఆ క్రెడిబిలిటీ ఆయనకు ఉంటుంది. క్రెడిబిలిటీ అనేది ఆయన విషయంలో చాలా పెద్ద మాట. అది కేవలం రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికే దాని విషయంలో వాళ్ళు మాత్రమే పేటెంట్ రైట్స్ ఉంటాయని చెప్పి ఈ విషయం చెప్తూ మేడం మెడికల్ కాలేజీల విషయం చెప్పారు. 17 మెడికల్ కాలేజీలు వస్తే బీదలు ఏ విధంగా ఆ కాలేజీలో చదివి, ఎందుకంటే చాలా వరకు అది ఒక స్వప్నం బీదలకు, ఒక డాక్టర్ను కావాలా, ఈ సమాజంలో మేలు జరగాలని. ఫీజులు బయట కట్టాలంటే ₹1,00,00,000 కట్టాలా ఒక ప్రైవేట్ కాలేజీలో. కానీ 17 మెడికల్ కాలేజీలు వచ్చే ఎన్ని సీట్లు వస్తాయో మీ అందరికీ తెలుసు. వీటంటేనే కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటున్నాడు. అంటే ధనవంతుడు మాత్రమే చదవాలి, పేదవాళ్ళు మనకు కూలి పనులు చేయాలి అనేటువంటిది. అందుకనే ఇదంతా కూడా పెత్తందారీ విధానం చంద్రబాబు నాయుడు గారిది అని చెప్తే చాలామంది ఆయన మాటను పట్టించుకోలేదు. ఆ పెత్తందారీ పోకడలు మళ్ళీ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము ఏం మాట్లాడినా కూడా మరి ఈనాడు వాళ్ళకు ఉండేటువంటి పవర్ఫుల్ మీడియాతో, సోషల్ మీడియా కానీ మరి ట్రెడిషనల్ మీడియా ద్వారా కానీ పెద్ద ఎత్తున మా నోళ్ళు నొక్కుతున్నారు, కేసులు పెడుతున్నారు, జైళ్ళల్లో వేసి హింసిస్తున్నారు. మరి ఇది ఎప్పుడూ లేదు. అంతకంటే ముఖ్యం మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా, ప్రజాస్వామ్యం ఎవడూ మాట్లాడకుండా ఆ హిట్లర్ పాలన ఈనాడు తీసుకురావాలన్నా, ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మనందరం కూడా మరి కళ్ళు మూసుకొని ఇదంతా కూడా మరి ఈ విధంగా మరి ముందుకు ఉండాలన్నా అనేటువంటిది. అంటే బేసిక్గా సమాజంలో ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి దీన్ని మనందరూ పెద్దలు మహాత్మా గాంధీ గారి నుంచి జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి తర్వాత రైతులకు అదేవిధంగా మోసం చేశారు. ముఖ్యంగా ఏంటంటే యువత ఎవరైతే సమాజానికి పునాదిరాళ్ళు అలాంటి వాళ్ళకి ఇచ్చిన హామీల్ని కూడా ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిన విషయం మనం అందరం చూస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ యువతకు అండగా 12వ తేదీన యువత పోరు కార్యక్రమం చేపట్టబోతోంది. మనం చూస్తున్నాము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్య విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి ప్రదర్శించింది అనేది లాస్ట్ టైం మనం అందరం చూస్తున్నాం. ప్రైమరీ హెల్త్ నుంచి పిల్లలకు ఏదైతే నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేయటం కానీ, అమ్మఒడి ఇవ్వడం కానీ, స్కూల్స్లో ఒక కార్పొరేట్ విద్యా విధానం లాగా ఫ్లాట్ ప్యానల్ స్క్రీన్స్ కానీ, బైజూస్ కంటెంటెడ్ ట్యాబ్స్ ఇవ్వటం కానీ, ఇది ఒకటే కాకుండా పిల్లలకు మంచి భోజనం ఇవ్వటం, మంచి యూనిఫామ్ ఇవ్వడం తీసుకున్నదే కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే రాజశేఖర రెడ్డి సార్ తీసుకొచ్చిన ఒక మంచి కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఇంతకుముందు 35,000 పర్ ఇస్తున్న వాళ్ళు ఇయర్లీ, ఇప్పుడు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ జగన్ సార్ ప్రభుత్వంలో రావటం మనం చూసాం. అయితే గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్ 1,800 కోట్ల బకాయిని కూడా 19లో రాగానే జగన్ సార్ 18-19 ఉన్న పెండింగ్ అమౌంట్ కూడా ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పటికీ విద్యా దీవెన, వసతి దీవెన దాదాపు 3,900 కోట్లు రెండూ కలిపి పెండింగ్ ఉంది. ఈ పెండింగ్ ఇప్పుడు మొన్న ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. ఈ పెండింగ్ ఉండడం వల్ల పిల్లలకి ఏమవుతుంది, హైయర్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వని పరిస్థితి యాజమాన్యం. తీరా ఎగ్జామ్స్ క్లియర్ చేసినప్పుడు వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా